తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సంక్రాంతి పండుగకు బంధువులు అయిన వాళ్లతో సరదాగా గడపాలనే కోరికతో ఆ కుటుంబం సొంతూరుకు చేరుకుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో 3 రోజుల పాటు సంతోషంగా ఆనందంగా గడిపారు. ఎన్నో సంతోషకరమైన మధురానుభూతులను నెమరు వేసుకున్నారు. అదే సంతోషంతో అయిన వారి అనుబంధాలను గుండెల్లో పెట్టుకొని ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటికి వస్తున్న నేపథ్యంలో మృత్యువు వారిని కబలించింది. అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టిన ఘటనలో తండ్రి కొడుకు మృతి చెందగా భార్య మరో కొడుకు గాయాలపాలయ్యారు. విజయనగరం జిల్లా జియమ్మవలస మండలం అల్లువాడ గ్రామానికి చెందిన లోలుగు రాంబాబు పాడంగిలో 108 వాహనంలో ఈఎంటీగా పనిచేస్తున్నాడు. ఈయన భార్య ఉమాదేవి పాచిపెంటలోని ఎంపీపీ పాఠశాలలో టీచర్గా పనిచేస్తుంది. వీరికి మోక్ష శ్రీహాన్, సూర్య శ్రీహాన్ అని 2 పిల్లలు ఉన్నారు. ఉద్యోగానికి వెళ్లేందుకు వీలుగా ఉంటుందని రామభద్రాపురంలో కుటుంబంతో ఉంటున్నారు. ఇక 3 రోజుల కిందట సంక్రాంతి సెలవులు కావడంతో పిల్లలతో కలిసి ముందుగా ఉమాదేవి అల్లువాడలోని అత్తవారింటికి వెళ్ళింది. తర్వాత రాంబాబు కూడా సంక్రాంతికి అల్లువాడ వెళ్లి సరదాగా పండుగ జరుపుకున్నారు. అనంతరం 2 పిల్లలు భార్యతో కలిసి రాంబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్న రామభద్రాపురానికి తిరుగు పయనమయ్యాడు. పార్వతీపురం మండలం నర్సీపురం వచ్చేసరికి వెనక నుంచి వచ్చిన లారీ వీరి బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే రాంబాబు కుమారుడు మోక్ష శ్రీహాన్ మృతి చెందగా భార్య ఉమాదేవి మరో కుమారుడు సూర్య శ్రీహాన్ స్వల్పంగా గాయపడ్డారు. మరోపక్క రాంబాబు మోక్ష శ్రీహాన్ మృతి చెందడంతో అల్లువాడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు తమతో సంతోషంగా ఆనందంగా గడిపిన వారు ఇక లేరు అనే నిజాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. సంక్రాంతి పండుగ సందడే ఇంకా తీరలేదని, ఇంతలోనే ఎంతో ఘోరం జరిగిపోయిందంటూ విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. 5 ఏళ్లకే చిన్నారికి నిండు నూరేళ్లు నిండిపోయాయంటూ రోధించిన తీరు కలిచివేస్తోంది. ఓ పక్క భర్త కుమారుడు మృతి చెంది మరో పక్క తీవ్ర గాయాలతో ఉన్న కుమారుని చూసి ఉమాదేవి పడుతున్న బాధ వర్ణాతీతం.